మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని చదువుతున్నావా, వాక్యాన్ని పఠిస్తున్నావా అంటే కొందరు జీవితం లేదని చెప్పాలి. ఆదివారం వస్తే ఆ రోజు బైబిల్ తీసుకొని ఆ రోజు బైబిల్ పట్టిన బూజంతా దులిపి అప్పుడు తెచ్చుకుంటారు. ఈ 6 రోజుల్లో బైబిల్ ఎక్కడుందో కూడా తెలీదు, బైబిల్ గురించిన ఆలోచన కూడా ఉండదు. లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టి దాచేస్తుంటారు బైబిల్. మరలా సండే అయితే కానీ తీరు. కొంతమంది అయితే తల కింద పెట్టుకొని పడుకుంటారు. బైబిల్ ఏమన్నా దిండా? వాక్యాన్ని చదవాలి. ప్రియుల, నీ తల క్రింద కాదండి దేవుని వాక్యం, నీ తలలో ఉండాలి. ఆమేన్. నీ గుండెల మీద కాదండి వాక్యం, నీ గుండెలోకి రావాలి దేవుని వాక్యం. నేర్పించండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవడం నేర్చుకోండి. ఏ బలహీనత దరి చేరదు. ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద ఉండి